హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. వర్షాకాలం వచ్చేసింది. ప్రతి ఒక్క నేరేడు చెట్టు దగ్గరికి వెళ్తే చాలు మనకి నేరేడుకాయలు బోలెడన్ని దొరుకుతున్నాయి. ఇప్పుడు చెట్లకి బాగా కాస్తున్నాయి నేరేడుకాయలు. ప్రతి సంవత్సరం ఒక కాయన్న తినాలి అని పెద్దలు చెప్తారు నేరేడుకాయలు. ఎందుకంటే అవి మన హెల్త్కి చాలా మంచిది అంట. కడుపులో నులిపురుగులు ఉన్నా, కడుపులో ఏదైనా వెంట్రుకలు లాంటివి మన తినే ఆహారం ద్వారా వెంట్రుకలు ఎప్పుడైనా మనకు తెలియకుండా కడుపులోకి వెంట్రుకలు వెళ్ళినా కూడా ఆ వెంట్రుకలు కూడా కరిగిపోతాయి అంట. ఈ నేరేడుకాయలు బయట దొరికే కాయల కన్నా కూడా ఈ చెట్ల దగ్గర ఏరుకున్న ఈ నాటుకాయలు చాలా చాలా మన హెల్త్కి మంచిది. ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి ఇవి అమృతంలాగా పనిచేసిద్ది అనమాట. ఒక షుగర్ పేషెంట్లు ఈ కాయలు ప్రతిరోజు తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుందంట. ఈ కాయలు ఇప్పుడే వస్తున్నాయి. మా ఇంటి ముందు చెట్టు ఉంది, ఇప్పుడే వస్తున్నాయి. ఇంకా ఉండంగా ఎక్కువ కాయలు దొరుకుతాయి. ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి కొంచెమే దొరికినాయి, కొన్నే దొరికినాయి. ఇంకా 10 రోజులు పోతే చాలా ఈ గిన్నె నిండిద్ది అనమాట. మా ఇంటి ముందే ఉంది చెట్టు. షుగర్ పేషెంట్లకే కాదు, బ్లడ్లో కూడా ఏమైనా తేడాలున్నా, ఏదన్నా దోషాలున్నా అన్నీ పోతాయి అంట. ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ఒక కాయన్న తినాలని పెద్దలు చెప్పారు. కాబట్టి మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ చెట్ల దగ్గరకు వెళ్తే మనకి బోల్డ్ అన్ని చెట్ల కింద రాలి ఉంటాయి. మనం కొనే పని లేదు. ఈ వర్షాకాలం 2 నెలలు కూడా మనకి నేరేడుకాయలు చాలా బాగా దొరుకుతాయి. తప్పకుండా ప్రతి ఒక్కరూ నేరేడు పళ్ళు తినండి. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు విత్తనాలు కూడా ఎండబెట్టి పొడి చేసి వేడి నీళ్ళలో వేసుకొని తాగుతారంట. అదైతే నాకు తెలియదు. కాయలు మటుకి షుగర్ పేషెంట్లకి చాలా చాలా మంచిది. తప్పకుండా ఎవరికి దొరికినా కూడా తినండి. నాకైతే ఈరోజు ఈ కాయలు దొరికినాయి అన్నమాట. మన కడుపులో నులిపురుగులు ఉన్నా, లేదంటే వెంట్రుకలు లాంటివి ఉన్నా కరిగిపోతాయి అంట ఈ కాయలు తింటే. ఓకేనా మరి, బాయ్.